క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో కవయిత్రి, లైఫ్ కోచ్, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ దుర్గ గారు ఈరోజు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు, చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. దుర్గ గారు, హనుమంతుడు పుట్టుక, అతని విద్యాభ్యాసము, ఆయన కార్యసాధన అన్నీ వివరించారు. ఇప్పుడు హనుమంతుడు లంకాపట్నంలోకి ప్రవేశిస్తాడు కదండి. లంకాపట్నం మహాపట్నం అంటారు కదా, సీతాదేవిని ఎలా కనుక్కున్నాడంటారు? అందుకే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కిం వద రామదూత కృపాసిందో మత్ కార్యం సాధ్య ప్రభో. అంటే హనుమంతుడికి ఏదైనా అసాధ్యమైనది ఉంటుందా? ఏ పనైనా సునాయాసంగా చేయగలవు నాయన. రావణాసురుడు అంతటి వాడిని తృణీకరించి అబ్బా నీవా అన్నట్టుగా చూసిన ఓ మహాభక్తుడా, మహాశక్తుడా అనేసి మనము మన ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే ఆయన లంకలోకి ప్రవేశించాక ఆయన ఆశ్చర్యపోయారట. అన్ని బంగారు కట్టడాలు, ఎక్కడ చూసినా నందనవనాలు, చక్కగా అన్ని రకాలైన సౌభాగ్యాలు అన్నీ కూడా ఒక అందంగా ఉండడమే కాదు, పట్టణాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయిట. అవన్నీ చూసి ఇంతటి రావణాసురుడు ఇంత సుభిక్షంగా ఉంది, వీడికి సుందరమైన నగరం చాలా గొప్పగా ఉంది, అది కళకళలాడుతూ ఉంది, ఇక్కడ నేను సీతాదేవిని ఎక్కడ వెతకాలి, పగలు వెతకలేను కదా అని రాత్రి అయ్యేదాకా ఉండి అన్ని రాజమందిరాల్లోకి చిన్న సూక్ష్మ రూపంలో వెళ్తుంటే అక్కడ అనేక మంది మదిర తాగి పడిపోయిన వాళ్ళు, లేకపోతే అందరూ భోగభాగ్యాలు అనుభవిస్తున్న వాళ్ళు, ఆ రాక్షసులందరినీ చూస్తూ రావణాసురుడు మందిరం దగ్గరికి వెళ్ళాట. అక్కడ చక్కటి హంసతూలిక తల్పం మీద రావణాసురుడు ఎంతో దివ్యంగా వెలిగిపోతూ పడుకున్నట్ట. రావణాసురుడు అనేక యజ్ఞాలు, యాగాదులు, వేదాలు ఎన్నో చదువుకుని శివుణ్ణి మెప్పించి అస్త్రశస్త్రాలు తెచ్చుకున్న గొప్ప పండితుడు. అంత పండితుడు ఇలాంటి రాక్షస వ్యామోహం అంటే ఏదో ఒక దుర్బుద్ధి లేకపోతే మరి రావణ బ్రహ్మకి ఎటువంటి శాపం రావాలి? అందుకని ఆ రాక్షసుడై మునుల్ని అందరినీ కూడా బాధ పెట్టడం, వాళ్ళు యజ్ఞ యాగాదులు చేయనివ్వకపోవడం, ఆ పాపం పండాలి అంటే ఏదో ఒక రావణ బ్రహ్మ కదండి, ఇవి తప్పులు అని తెలుసు కదా ఆయనకి. అదే మా మానవుడికి ఒక ప్రతి వాళ్ళకి ఒక బలహీనత అనేది ఉంటుంది అంటాం కదా. కానీ ఆయన సీతాదేవిని తీసుకెళ్ళాడు, కానీ ఆవిడకి సమయం ఇచ్చి 1 సంవత్సరం కాలం ఇచ్చి ఆవిడ్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు, కానీ ముట్టుకోలేదు. ఎందుకని? శాపం ఉంది. ఇష్టం లేని స్త్రీని ముట్టుకుంటే నువ్వు చనిపోతావు అని శాపం ఉంది. కాబట్టి ఆవిడ్ని వెళ్ళి బతిలాడడం, బెదిరించడం మాత్రమే చేస్తూ ఉండేవాడు. అయితే ఎప్పుడైతే హనుమంతుడు రావణాసురుడి మందిరం వెళ్ళాడో, రావణాసురుడు కనిపించాడు. అందరూ అనేక మంది స్త్రీలు ఆయన చుట్టూ మదిరి తాగి పడిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని చూశాడు. దూరంగా ఒక తల్పం మీద చాలా అందమైన స్త్రీ, చాలా అందంగా ఎంతో తేజస్సుతోటి ఉన్న స్త్రీని చూసి ఈవిడ సీతాదేవేమో అనేసి దగ్గరికి వెళ్ళంట. భ్రమ కలిగింది సీతాదేవేమో అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంతో తేజస్సుతోటి సాధ్విలాగా కనబడిందిట. ఈవిడే సీతాదేవి అని కొంతసేపు సంతోషపడ్డాక వాల్మీకి రాస్తారు, ఆంజనేయ స్వామి కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు. రావణాసురుడి మందిరంలో సీతాదేవి అలా తల్పం మీద పరాయి పురుషుడు ముందు అలా పడుకుని ఉంటుందా? ఆంజనేయ స్వామి కోతి కాబట్టి కోతి బుద్ధిని, ఈవిడ మండోదరిని సీతాదేవి అనుకుని భ్రమపడ్డాడు అని వాల్మీకి మన ఆంజనేయ స్వామికి కూడా ఒక చురుకు వేశారు, ఎన్నిసార్లు మెచ్చుకున్నా కూడా. అప్పుడు లేదు ఈవిడ సీతాదేవి కాదు, రాముడు లేని సీత ఈ విధంగా ఇక్కడ ఉండదు అనేసి మళ్ళా ఇంకా వేరే చోట వెతకడానికి వెళ్తూ ఉంటే ఒక చోట రామ మంత్రము, వేదాలు కూడా వినిపించాయిట. అది విభీషణుడి గృహం. విభీషణుడికి ధర్మం తప్పకూడదు, అన్న చేసేది ధర్మం కాదని తెలుసు. తనకి మాత్రం మంచి ఆ ధర్మాన్ని పాటించాల్సిన విషయాలనే వింటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఓహో, ఇక్కడ రాముడి శబ్దం వినబడుతుందంటే ఇది విభీషణుడు అయి ఉంటుందని ఇంకా వెతుక్కుంటూ అనేక మార్గాల ద్వారా వెళ్తూ ఉంటే మంచి తోటలు, పళ్ళు, మంచి బంగారంతో కట్టిన కట్టడాలు అనేక చూసుకుంటూ వెళ్తాడు. సీతాదేవి ఎక్కడా కనిపించలేదు.
సీత కనిపించలేదు, ఎలాగా, ఏ మొహం పెట్టుకుని నేను మళ్ళా వెనక్కి వెళ్ళను, నేను అసలు వెళ్ళడం కన్నా చచ్చిపోవడం మంచిదా, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే ఏమవుతుంది, అమ్మవారి గురించి చెప్పడానికి లేక ఆవిడేమైపోతుందో, సీత లేదు అని చెప్తే రాముడు వారు ఏమైపోతాడో, అప్పుడు సుగ్రీవుడు తన ఎందుకు బతకడం అనుకుంటాడేమో, రాముడు లక్ష్మణుడు రాలేదని భరతుడు ఏమన్నా మళ్ళా దేహత్యాగం చేస్తాడేమో, కాదు ఇంతమంది కోసం అనేసి నేను తప్పకుండా సీతాదేవి ఎక్కడుందో తప్పకుండా అన్వేషణ చెయ్యాలి, నేను ఆత్మహత్యలవి ప్రయత్నాలు ఆలోచన రాకూడదు అని మళ్ళా ఆయన ఆ నిర్వేదంలోంచి నిర్వేదో అంటే ఆ ఉత్సాహమే ఊపిరి మనకి, ఉత్సాహాన్ని ఎప్పుడూ కూడా మనము తక్కువ చేయకూడదు, ఎప్పుడు మనం ఉత్సాహంతో పనికి ముందుకు కార్యసిద్ధికి వెళ్ళాలి అని ఆయనే అనుకుని మళ్ళా వెతుక్కుంటూ వెళ్తే అక్కడ అశోకవనంలో పింపసా చెట్టు కింద ఆవిడ సీతాదేవి కనబడుతుంది. ఆ సీతాదేవిని చూడగానే ఈయనకి అనిపిస్తుంది, మొదట అనుకుంటాడు ఆంజనేయ స్వామి, ఈ రాముడేంటి సీత 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 అనేసి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, ఒక ఆడదాని కోసం ఒక రాజు, రాములు వారు అంత గొప్పవాడు, అలా బాధపడచ్చా అనుకుంటాడు. ఇక్కడ చెట్టు మించి సీతాదేవిని చూస్తాడు. ఆవిడ ఉండే సాధ్యగా, ఆవిడ తేజస్సు, ముఖంలో వర్చస్సు, ఆవిడ పడుతున్న బాధ, ఆవిడ రాముల వారి కోసం పడుతున్న తపన పైనుంచి చూసి ఇటువంటి సీతాదేవిని వదిలి ఆ రాముడు ఎలా ఉండగలుగుతున్నాడు అని అనుకుంటాడు. అది రామాయణంలో ఎంత చమత్కారంగా మనకి వాల్మీకి వారు అందించారంటే, ఆంజనేయ స్వామి సీతాదేవిని చూశారట. దానికి రామాయణ కల్పవృక్షంలో మన విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చక్కటి పద్యాన్ని అందించారు. ఆకృతి రామచంద్ర విరహాకృతి. అవును చూస్తే రాముల వారు లేని తపన బాధ అంతా విరహాకృతి కనబడుతోందిట. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కనుబొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైసిక మందు రామ దేహాకృతి, సర్వదేహమందు రాఘవ మౌళి ధర్మాకృతి, కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞామూర్తి అయి అన్నారు. అంటే ఆవిడలో రాముడు లేని విరహం, ఆయన్ని అయ్యో నా దగ్గర రాముడు లేరే, రాముడికి దూరంగా ఉన్నాననే విరహం కనబడుతోందిట. ఆవిడ కనుబొమ్మల్లో రాముల వారి ధనస్సు కనబడుతోందిట, కన్నుల చాపంలాగా. అలాగే ఆవిడ కన్నుల్లో ప్రభు కృపాకృతి, రాముడు ఎంతటి కరుణామయుడో ఆవిడ కళ్ళల్లో కూడా అంత కరుణ కనిపిస్తోందిట. కైసిక మందు రామ దేహాకృతి, ఆవిడ కూర్చున్న విధమంతా రాముడి లాగానే అనిపిస్తోందిట, రాముడి కూర్చున్న లక్షణాల్లాగా అనిపిస్తున్నాయిట. సర్వదేహము నందు రాఘవ మౌళివి ధర్మాకృతి, రాముడు ఏ విధంగా ధర్మమూర్తో ఈవిడ కూడా ధర్మాన్ని పాటించడానికి కూర్చున్నట్టుగా అనిపించి కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞామూర్తి అని ఎంత చక్కగా వర్ణించారంటే, రాముడికి సీతకి అభేదం లేదు, ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. ఆ కన్నుల్లో కరుణ కానివ్వండి, కూర్చున్న ధర్మాకృతి కానివ్వండి, ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. అందుకని సీత రాముని చిత్తపదం, అలాగే ఆ రామచంద్రుడు జానకి ప్రాణపదం, వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు, ఒకరే అనే సన్నివేశం మనకి ఇక్కడ చక్కగా ఆంజనేయ స్వాములు వారు మనకి సీతాదేవిని చూశాక మనకి వివరిస్తారు. సీతాదేవిని చూశాక మన ఆంజనేయ స్వామికి ఒక సందేహం వచ్చిందిట. నేనేమో కోతిని, నన్ను ఇంతకుముందు ఆవిడ చూడలేదు, ఇప్పుడు వెళ్ళి నేను రాముదవుతానంటే వింటుందా, నమ్ముతుందా, నమ్మదు. పైన కూర్చుంటాడు, కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆవిడకి నేను ఏం చెప్తే ఆవిడ నమ్ముతుంది? సంస్కృతమా? కోతికి సంస్కృతం ఎలా వచ్చింది అనుకుంటుంది. అలాగే ఏం చెప్పాలి, ఆవిడకి ఏ భాషలో చెప్పాలి, అటు అయోధ్య భాషలో చెప్పాలా, మిథిల భాషలో చెప్పాలా, ఎలా చెప్తే ఆవిడకి నమ్మకం కుదురుతుంది, ఆవిడ రాక్షసులు కాదు, నేను నిజంగా రామదూతులని ఆవిడని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తుండగా రావణాసురుడు తన పరివారంతో వస్తాడు. పరివారంతో వస్తే రావణాసురుడు మామూలుగా బెదిరిస్తాడు, ఇదిగో ఇంకా నీకు 2 మాసాలే సమయం ఉంది, నువ్వు కనుక ఒప్పుకోకపోతే నిన్ను భక్షిస్తారు, వేగించేసి తినేస్తారు నా రాక్షసులంతా అని బెదిరిస్తూ ఉంటాడు. అని నీకు మళ్ళా చెప్తున్నాను, నువ్వు ఒప్పుకోవాలి అనేసి. అప్పుడు ఆవిడ ఒక దర్భ తీసుకుని, ఒక గడ్డి పరక తీసుకుని అటు వేసి, నువ్వు ఎందుకు లంకకి నాశనాన్ని కలిగిస్తావు, ఇప్పటికైనా పర్వాలేదు, రాముడు కరుణామయుడు, నన్ను ఇచ్చేస్తే నీ లంకని నువ్వు నాశనం కాకుండా కాపాడుకోగలవు అనేసి చెప్తుంటే రావణాసురుడి కోపం వచ్చి చెయ్యెత్తపోతే అప్పుడు మన ఆంజనేయ స్వామి అనుకుంటాడు, సీతాదేవి నేను లేకపోతే ఎవరు రక్షిస్తారు అని అనుకుని ఒకంత అతిశయం వస్తే అక్కడ మండోదరి ఆయన చేయి పట్టుకుని మరి ఆపేస్తుంది. అంటే
అక్కడ దేవుడు అమ్మవారిని రక్షించడానికి నేనే కాదు ఇంకా ఉన్నారు ఇక్కడ మండోదరి అని ఆయనకి కలిగిన అతిశయాన్ని కొద్దిగా మన రామాయణంలో వాల్మీకి గారు తగ్గిస్తారు. రావణాసురుడు వెళ్ళిపోతాడు. ఈయన సూక్ష్మ రూపంలో పైన కూర్చుని మొత్తం రామకథ, దశరథ మహారాజుకి 4 కొడుకులు ఎలా పుట్టారు, పుత్రకామేష్టి యాగం చేశాక రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, మన దశరథ మహారాజు 3 భార్యల గురించి, తర్వాత కైకేయి వరము, రాములు వారు లక్ష్మణుడు సీతాదేవి అడవికి రావడము, వాళ్ళు పంచవటి దగ్గర ఉన్నప్పుడు అరణ్యంలో మన రావణాసురుడు సాధువు వేషంలో వచ్చి మారీచుడు ఒక జింకగా రావడం, ఆ జింకని తరుముకుంటూ రామలక్ష్మణులు వెళ్ళడం, సీతాదేవిని అపహరించడం, ఆ అపహరించాక ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు మన ఆంజనేయ స్వామి, నలుడు నీలుడు తారుడు లాంటి 4 మంత్రులతో ఉన్నప్పుడు సీతాదేవి వదిలి నగల మూటని వాళ్ళకి దొరకడం, రాముడు లక్ష్మణుడు ఆ ఋషముఖ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు హనుమ నేను వెళ్ళి వాళ్ళకి రామలక్ష్మణ్ని కలవడం, రామలక్ష్మణ్ని సుగ్రీవుడికి మైత్రి చేయడం, సుగ్రీవుడి యొక్క ఆదేశం ప్రకారము నేను మిగతా వానరులతోటి దక్షిణం వైపున రావడము, సంపాతి అమ్మ సీతాదేవి రావణాసురుడి లంకలో ఉంది అని చెప్పగా మిమ్మల్ని కలవడానికి నేను రామదూతగా వచ్చాను అని మొత్తము రామకథని చాలా సూక్ష్మంగా వివరంగా సీతాదేవికి చెప్పగానే ఆవిడ రామకథ అంతా విని ఎంతో పరవశించిపోతుంది, మురిసిపోతుంది. ఇన్నాళ్ళకి ఒక మా రాముడి మాట నాకు వినబడింది ఈ రాక్షసుల మధ్యలో అని మళ్ళీ ఆవిడకి భయం వేస్తుంది. ఇది కూడా రావణాసురుడు సూక్ష్మ వేష రూపంలో వచ్చి ఏమన్నా చేస్తున్నాడేమో అని భయపడుతూ చూస్తే ఈయన అక్కడ పైనుంచి చిన్న రూపంలో నెమ్మదిగా 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 కోతి రూపంలో కిందకి వచ్చి ఆవిడికి రాములు వారు ఇచ్చిన రామముద్రిక చేతికి ఇవ్వగానే అది ఆవిడ గుండెకి హత్తుకుని రాములు వారిని స్వయంగా చూసినంత మురిసిపోయి పరవశించి ఆవిడ నమస్కరించుకుంటూ రాములు వారికి నాయన ఎవరు నీవు అని అడగగానే హనుమ తన వివరాలు చెప్పడం, అమ్మా నీకే భయం లేదు, నేను రాములు వారు పంపించగా వచ్చిన దూతని, ఈ రావణాసురుని సంహరించి నిన్ను రాములు వారు తీసుకువెళ్తారు అంటే అప్పుడు అంటుంది మరి గరుత్మంతుడు వాయుదేవుడే ఈ యొక్క సముద్రాన్ని దాటగలరు కదా, మరి అందరూ ఎలా రాగలరు, ఈ రావణాసురుని ఎలా సంహరించగలరు అంటే హనుమ చాలా వినయంగా అమ్మ సుగ్రీవుడి దగ్గర నాలాంటి వానరాలు చాలా మంది ఉన్నారు, నాకన్నా ఎక్కువ వాళ్ళు నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, ఒక దూతని మామూలు వాడిని నేనే రాగలిగాను, నాకన్నా తక్కువ వారు ఎవరూ లేరమ్మా, మేమందరము తప్పకుండా వస్తాము, తప్పకుండా ఈ యొక్క లంకకు వచ్చి మన రావణాసురుణ్ణి వధించి నిన్ను రాములు వారు తీసుకువెళ్తారు, లేదా తల్లి ఇప్పుడు నా భుజాల మీద కూర్చోమ్మా, నేను ఇప్పుడే శీఘ్రంగా నిన్ను రాములు వారి దగ్గర తీసుకెళ్తాను అనగానే ఆవిడ అంటుంది రావణాసురుడు నన్ను అధర్మంగా ఎత్తుకుని తీసుకొచ్చాడు దొంగలాగా, రాముడు వచ్చి సంహరించి నన్ను తీసుకువెళ్ళాలి అని నువ్వు ఇంత చిన్న కోతిలాగా ఉన్నావు కదా వానరుడివి, నన్ను ఎలా తీసుకెళ్ళగలవు అని అడుగుతుంది కావాలని. ఆయన చిన్నగా పెరిగి పెద్ద రూపాన్ని చూపించగానే అవును హనుమ నువ్వు అనుకున్న పని తప్పగా సాధించగలవు, ఇంత విశ్వరూపాన్ని చూపించావు అని ఆవిడ సంతోషపడుతుంది. లంకలో ఉన్న సైన్యాలు మిగిలిన సైన్యాధికారులు ఎంతమంది వాళ్ళకి రక్షణగా ఉంటారు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి అని ఆ అశోకవనంలో చెట్లన్నీ కాస్త పీకేసి పడేస్తూ అల్లరి చేస్తూ ఉంటాడు హనుమంతులు వారు. ఇవన్నీ చూసి కొంతమంది వచ్చి హనుమంతుడిని పట్టుకుంటే ఆ హనుమంతుడు అనేక మంది రాక్షసుల్ని మట్టుబెడతాడు. చివరికి ఆ రావణాసురుడి కొడుకు అక్షయ్ కుమారుని కూడా చంపేయడం జరుగుతుంది. ఇంద్రజిత్తు వజ్రాయుధం వేస్తే కాస్త కట్టుబడినటువంటి బ్రహ్మాస్త్రానికి ఆ రావణాసురుడి యొక్క రాజ దర్బార్కు తీసుకువెళ్తే అప్పుడు హనుమంతుడు చెప్తాడు, రావణ నువ్వు అధర్మంగా సీతా అమ్మవారిని తీసుకొచ్చావు, రాముడు ఇప్పటికైనా కరుణిస్తాడు, నువ్వు అమ్మవారిని ఇచ్చేసయ్యి, నీకు చేటు తెచ్చుకోకు, నేను దూతగా చెప్తున్నాను చెప్పమన్నారు అని చెప్తాడు. రావణాసురుడు చాలా కోపంగా వీడిని చంపేయండి అంటాడు హనుమంతుడిని. అక్కడ ఉన్న విభీషణుడు అన్న సర్వ ధర్మాలు తెలిసిన వాడివి, ఒక దూతని సంహరించరాదు, కావాలి అంటే ఏదైనా ఒక పనిష్మెంట్ అంటే ఒక శిక్ష ఇవ్వవచ్చు అంటారు. అయితే రావణాసురుడు అంటాడు వానరాలన్నిటికీ తోక చాలా ఇష్టం కదా, తోకను కాల్చేయండి అంటారు. అనగానే హనుమంతుడికి ఒక చక్కటి సంతోషం వస్తుంది. ఓహో
తోకకి నిప్పు పెడుతున్నారని ఆ తోకకి ఆ గుడ్డలకి నిప్పు అంటిస్తాయి, హాయిగా ఎగురుకుంటూ 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 మొత్తం లంకను హాయిగా దహనం చేసేస్తాడు. బాగుంది, వాళ్ళ నిప్పుతోటి వాళ్ళ లంకే కాల్చేసుకుంటున్నారు అనేసి. తర్వాత ఏంటి ఇంత నిప్పు వచ్చినా కూడా నాకు ఇంత చల్లగా ఉందేంటి అని అమ్మవారి మహిమ. ఎప్పుడైతే అమ్మవారి సీతాదేవి దగ్గరికి ఒక రాక్షసి వచ్చి చెప్తుంది, నీతో మాట్లాడిందే ఒక వానరం, ఆ వానరము ఒక తోకకి నిప్పు పెట్టేశారనగానే ఆ సీతాదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది. నేను ధర్మమైతే, నా రాముడు చేసేది ధర్మమైతే, అతను ధర్మంగా ఇక్కడికి వచ్చిన విషయం నిజమైతే, నేను ధర్మపత్నినైతే, నేను ఒక పతివ్రతనైతే సీతలో భవ అగ్నిహోత్ర అనేసి ఆయన ఆ సీతలో భవ అంటే ఆ తోక ఎప్పుడు చల్లగా ఉండాలి అని హనుమంతుడు తోక అని ఆవిడ అగ్నిని ప్రార్థించగానే సీతలో భవ అనగానే అగ్ని చక్కగా ఆ చల్లగా ఉంటాడు హనుమంతుడి వారికి. ఆ తర్వాత లంకనంతా కాల్చాక వెళ్ళి సముద్రంలో తోకని ముంచుకుని అయ్యో ఆ అమ్మవారు సీతాదేవి ఎలా ఉందో అని మళ్ళీ అశోకవనం దగ్గరికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటే. చాలా చక్కగా వివరించారండి. రామాయణంలో చాలా ముఖ్యమైన ఘట్టాన్ని చాలా అద్భుతంగా వివరించారు. నమస్కారం. నమస్కారం.